పోలీసులకు మావోయిస్టులు షాక్ మీద షాక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆపరేషన్ కగారు పేరుతో గత కొన్ని నెలల నుంచి కూడా దట్టకమైనటువంటి దండకార్యంలో పోలీసు భద్రతా బలగాలు కాల్పుల మోతను మోగిస్తున్నాయి, బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు అయితే మృతి చెందుతున్నారు. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేతలు నంబాల కేశవరావుతో సహా అనేక మంది వరుస ఎన్కౌంటర్లో చనిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి అడవుల్ని వీడి మావోయిస్టులు సిటీలోకి అడుగు పెట్టబోతున్నారు ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్సీ అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ మరి అడవుల చుట్టూ కూంబింగ్ నిర్వహిస్తూ పోలీసు భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు మావోయిస్టులపై నిఘా పెంచినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించిన స్టోరీ చూద్దాం. నిజంగానే మావోయిస్టులు మరి అడవుల్ని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారా? నిజంగానే సిటీలో మావోయిస్టులు అడుగు పెట్టారా? ఒక్కసారి ఆ స్టోరీ చూద్దాం. రైట్, ఏదైతే ఆపరేషన్ కగార్లో భాగంగా వరుస ఎన్కౌంటర్లో కీలక నేతలతో సహా వందల మందిని కోల్పోయిన మావోయిస్టులు పంతం మార్చుకున్నట్టు తెలుస్తుంది. వర్షాకాలంలో కూంబింగ్ ఆపేస్తే కాస్త కుదురుకోవచ్చని భావించిన నక్సలైట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటనతో అడవులు వీడి జనారణ్యంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే ఇంటెలిజెన్సీ వర్గాలు అవుననే సమాధానాన్ని కొంత చెప్తున్నట్టు తెలుస్తుంది.